దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనము యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము. మనము సోలార్కు సంబంధించి, ప్యానెల్కు సంబంధించి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, ఆ పరికరాన్ని వినియోగించేటప్పుడు సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, ప్రజలు సోలార్ ప్యానెల్స్ విషయంలో, సోలార్ సిస్టమ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళు సోలార్ సిస్టమ్ని ఎంత గొప్పగా వినియోగించుకోవచ్చు అనేది ఇప్పుడు మన అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలామంది ఇన్స్టాల్ చేస్తుంటారు. సేఫ్టీ విషయంలో మాత్రం చాలామంది సోలార్ ప్యానల్స్ అంటేనే కొంచెం భయం. అసలు ఏంటి, ఇది షాక్ కొడుతుందా, దీనికి సేఫ్టీ ఏమైనా తీసుకుంటారా అనేది. మరి ముఖ్యంగా ఈ సోలార్ ప్లాంట్ మనం ఎరెక్షన్ చేసిన తర్వాత 3 లెవెల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయండి. ఒకటేమో టీఎస్ రెడ్కో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంటారు, ఇంకోటి టీఎస్పీడీసీఎల్. దాని తర్వాత మేము ఏదైతే ఈ మాడ్యూల్ పెడతామో యూనిస్కాన్ పవర్ సిస్టమ్ నుంచి ఒక సర్వీస్ టీమ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫైనల్గా మా టీం నుంచి ఒకరు వచ్చేసి ఫైనల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో మేము మాడ్యూల్స్కును స్ట్రక్చర్ కలిపి ఒక సపరేట్గా ఒక ఎర్తింగ్ చేస్తాం. దాని తర్వాత ఇన్వర్టర్కి ఎర్తింగ్ చేస్తాం. ఏదైతే ఉరుముల మెరుపుల దాని నుంచి తట్టుకోవడానికి లైటింగ్ అరెస్ట్ ఇస్తాము, దానికి సపరేట్ ఎర్తింగ్ ఇస్తాము. దాంతోపాటు మనం ఏసీడీబీ, డీసీడీబీ, ఎస్పీడీలు, ఇవన్నీ ప్రొటెక్షన్ డివైజులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అంటే ఏ మాత్రం సేఫ్టీకి ఇబ్బంది లేకుండా మేము ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా షూతో పాటు, క్యాప్తో పాటు, గ్లౌజ్తో పాటు ప్రతిదీ ప్రికాషన్ తీసుకొని ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ అయిన తర్వాత ఎర్తింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందా లేదా, యాజ్ పర్ నామ్స్ ఉందా లేదా అనేది కూడా చూసి పర్ఫెక్ట్గా వాళ్ళకు షాక్ ప్రూఫ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిదీ తీసుకుంటాం. ఎస్పెషల్లీ కస్టమర్కి నాలెడ్జ్ ఉండదండి, మనము అవేర్నెస్ అంటే క్రియేట్ చేయాలి. కంపల్సరీ ఎనీ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఇది మినిమం అండి, ప్రతి వాళ్ళు చేస్తుంటారు ఎనీ సిస్టమ్ ఇంటిగ్రేటర్. కానీ పర్ఫెక్ట్ ఎర్తింగ్ ఉందా లేదా, మెజర్మెంట్స్లో ఆ వోల్టేజెస్ పర్ఫెక్ట్ ఉన్నాయి, యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా అనేది అది చూసుకోవాలి ఎర్తింగ్ చేసేటప్పుడు. దాంతోపాటు లైటింగ్ అరెస్ట్ అని ఉంటుంది, అది ఎంత హైట్లో ఉండాలి, ఎంత రేడియస్లో ఉండాలి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ లైటింగ్ అరెస్ట్ అనేది. సో ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎంటైర్ సిస్టమ్ ప్రొటెక్టెడ్, సేఫ్టీ అండ్ సెక్యూర్. యూనిస్కాన్ హ్యావ్ ఆల్రెడీ వెల్ సర్వీస్డ్ టీమ్ అండి, లైక్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది. గత 10 years నుంచి మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళన్నీ ప్రికాషన్ తీసుకొని ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి వాళ్ళు ప్రతిదీ ప్రికాషన్ తీసుకొని ఇన్స్టాల్ చేస్తారు. దాని తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఎర్తింగ్ సిస్టము పర్ఫెక్ట్గా ఎర్తింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే యూనిస్కాన్ సిస్టమ్ ద్వారా కస్టమర్కు దీన్ని ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తాం. వెరీ నామినల్ అమౌంట్, లైక్ పర్ కిలోవాట్ మనకు ఒక 400-500 రూపీస్లోనే పర్ కిలోవాట్ ఇన్సూరెన్స్ ఎనీ థండర్స్ కానీ, ఎనీ ఏదైనా మనకు అనుకోని ఉపద్రవాలు వచ్చినప్పుడు, సోలార్కి ఎలాంటి ఏమైనా సోలార్ సిస్టమ్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఎంటైర్ సిస్టమ్ కవర్ అవుతుంది. అది యూనిస్కాన్ యొక్క స్పెషాలిటీ. ప్రొడక్ట్ పెట్టిన తర్వాత ప్రతి కస్టమర్కు బై డిఫాల్ట్గా మేము ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తాము. అది వెరీ నామినల్ అమౌంట్ ద్వారా, వెరీ నామినల్. 3 kilowatt తీసుకుంటే సుమారుగా 1500 అండి, 1500 రూపీస్లో మీకు ఇన్సూరెన్స్ అవుతుంది. అది ఆల్మోస్ట్ 2 lakhs రూపీస్ వరకు కవర్ అవుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. కస్టమర్కి కూడా అలాగనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిన్యువల్ అండి, వెరీ నామినల్ అమౌంట్, పర్ కిలోవాట్ 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోమని చెప్తాము. ఇది 100% యూస్ఫుల్ అండి. మన బాడీకి మనం హెల్త్ చెకప్కు ఎలా అయితే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటామో, మేము ప్లాంట్కి కూడా అదే చెప్తాం. ప్లాంట్కి కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి. చాలామంది ప్లాంట్స్ పెడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. ప్రతి ఇంటిగ్రేటర్ని మీరు అడిగి మరీ తీసుకోండి. దీనికి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో వాళ్ళని అడగండి. చాలామంది ఈ మధ్యకాలంలో చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి సోలార్ సిస్టమ్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది.